హలో నమస్తే వనక్కం శశికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటి అంటే మన ఫ్రీ ఫైర్ అనేది 2017లో స్టార్ట్ అయింది కదా. అప్పటి కొన్ని గోస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అయితే ఇప్పుడు రివ్యూ చేద్దాం. అలానే మన కుర్రోళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో దంచి కొడుతున్నారు అని ఆ ధనాన్ని ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, అసలు ధనాన్ని గేమ్ ఆడుతున్నాడా లేదా అని. అలానే మన ధనాన్ని కూడా 2017 నుంచి ప్లేయర్ కాబట్టి ఫస్ట్గా మనం ధనాన్ని ఐడియాని అయితే రివ్యూ చేద్దాం. అలానో ధనాన్ని అయితే మన ఫ్రెండ్ రిక్వెస్ట్లు అయితే ఉన్నారు. ఓపెన్ చేసిన వెంటనే అదిగోండి ధనాన్ని అయితే క్లాస్ స్క్వాడ్ రూమ్లో అయితే ఉన్నారు. మన ధనాన్ని అయితే గేమ్ ఇంకా ఆఫ్ చేయలేదనమాట. ఎవరు కంగారు పడద్దు. అలానే వీడియోస్ ఎప్పటి నుంచి పెడతారు అంటే నాకైతే ఛానల్ రీసెంట్గా పెట్టాను కదా, ఇప్పుడు నాకు ఛానల్ పెట్టాలనిపించింది. అలానే ధనాన్ని కూడా ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు నుంచి డైలీగా మీకు ఫ్రీ ఫైర్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అనమాట. చూడండి ధనాన్ని అయితే ఇప్పుడు 82 లెవెల్లో అయితే ఉన్నారు. ఆల్రెడీ 192K లైక్స్ అయితే కూడా కంప్లీట్ అయిపోయి. సో ఇక మనం లేట్ చేయకుండా మన ధనన్న ఐడిని అయితే రివ్యూ చేసేద్దాం. అలానే మన ఛానల్ అనేది ఫైనల్గా 10K అయితే రీచ్ అయిపోయింది గుర్రలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ 10K సబ్స్క్రైబర్స్. అలానే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫటాక్స్ లైక్ అయితే చేసేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో ఇక మనం ధనన్న ఐడి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. బిఆర్ చూసినట్లయితే ఓల్ కెరియర్లో సోలోలో 2373 మ్యాచెస్ అయితే ఉన్నాయి. అలానే ఎలిమినేషన్స్ అయితే 5776 అయితే ఉన్నాయి. బూయాలు 184 అయితే ఉన్నాయి అనమాట. అలానే మనం అలా కిందకి వెళ్తే అక్కడ చూడండి హెడ్ షాట్ రేట్ అయితే 40% అయితే ఉంది. ఓల్డ్ ప్లేయర్కి 40% హెడ్ షాట్ రేట్ అనేది చాలా 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 ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకి సెన్సిటివిటీ సెట్ అయ్యి డ్రాగ్ చేస్తే చాలా ఈజీగా వన్ ట్యాప్ కానీ డ్రాగ్ షాట్స్ కానీ పడతాయి. కానీ ఒకప్పుడు హెడ్ షాట్లు అనేవి చాలా చాలా రేర్ అనమాట. ఫస్ట్గా మనకి ఫామస్ సిట్టింగ్ హెడ్ షాట్లు అయితే వచ్చాయి. దాని తర్వాత జంపప్ హెడ్ షాట్స్ అని, దాని తర్వాత ఈజీగా అందరూ డ్రాగ్ చేయడం నేర్చుకున్నారు. ఈజీగా డ్రాగ్ షాట్స్ కూడా నేర్చుకున్నారనమాట. అలానే డ్యూయోలోకి వెళ్ళినట్లయితే దాని 3070 మ్యాచెస్ అయితే ఆడారు. అందులో 7505 ఎలిమినేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో హెడ్ షాట్ రేట్ అయితే మాత్రం 27.04% అయితే ఉంది. ఇక మనం లేట్ చేయకుండా ధనన్న స్క్వాడ్ పెర్ఫార్మెన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. స్క్వాడ్లో అయితే 31,731 మ్యాచెస్కి 1,04,021 ఎలిమినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే ఇప్పుడు మనకి రివైవ్ సిస్టమ్ అయితే ఉంది. కానీ ఒకప్పుడు రివైవ్ సిస్టమ్ అయితే ఉండేది కాదు. రీసెంట్గా స్టార్ట్ చేసిన ఐడియాలో అయితే మనకి హెడ్ షాట్ రేట్లు కానీ అలానే కేడీ రేట్ కానీ చాలా బాగుంటుంది. కానీ ఓల్డ్ ప్లేయర్స్కి అలా ఉండడం అనేది చాలా రేర్ అనమాట. కానీ ఇక్కడ మన ధనన్న అయినా కూడా 1,00,000+ ఎలిమినేషన్స్ అయితే చేస్తారు. ఓవరాల్ స్క్వేర్లో ధనానికి 36.33% హెడ్ షాట్ రేట్ అయితే ఉందన్నమాట. ఓల్డ్ ప్లేయర్స్కి హెడ్ షాట్ రేట్ నా దృష్టిలో చెప్పాలంటే చాలా చాలా ఎక్కువ. అలానే మన నెక్స్ట్ ఐడీస్ అన్నీ కూడా తెలుగు గేమింగ్ జోన్ మన కృష్ణ జో అనే ఛానల్ నుంచి అయితే తీసుకుందాం. ఎందుకంటే మన కృష్ణ అనే తెలుగులో 5 years బ్యాక్ నుంచి కూడా లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తున్నారు. సో ఆ 5 years బ్యాక్ ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ నుంచి అయితే మనం ఐడీస్ అయితే తీసేసుకుందాం. అలానే మన కృష్ణ జో అన్న ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ అది కూడా 5 years బ్యాక్ అని చూపిస్తుంది. నాకు తెలిసి 6 yearsకి 1 or 2 months తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఆ లైవ్ స్ట్రీమ్కి అయితే వెళ్ళాం. అయ్యయ్యో అక్కడ చూడండి సీజన్ 2 ప్లేయర్ అయితే మన కృష్ణాన్ని అయితే డౌన్ చేశారు. అలానే ఇక్కడ స్క్వాడ్ కూడా మొత్తం కంప్లీట్గా వైప్అవుట్ అయితే అయిపోయింది. సో ఈ ప్లేయర్ ఐడిని అయితే ఇప్పుడు మనం రివ్యూ చేద్దాం. సో చూస్తున్నాం కదా ఇక్కడైతే ఆ ప్లేయర్ ఐడి అయితే నేను టైప్ చేశాను. కానీ ఇక్కడ ప్లేయర్ ఐడి అయితే చూపించట్లేదు. అంటే తిను ఓల్డ్ ప్లేయరే కానీ ఒకప్పుడు తిని అకౌంట్లో ఎప్పుడో హ్యాక్ అయితే వాడుంటాడు. అందుకే ఫ్రీ ఫైర్ వాడు వీడి అకౌంట్ని అయితే బ్యాన్ చేసడం అయితే జరిగింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా సెకండ్ ఐడిలోకి అయితే వెళ్ళిపోదాం. కానీ ఈ వీడియో చూసాక కృష్ణాని అయితే ఒరే దరిద్రుడా అని తిట్టుకునే ఉంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈరోజు చెప్పాను అనమాట అని నీ ఓల్డ్ లైవ్ స్ట్రీమ్ అయితే నేను ఈరోజు యూజ్ చేస్తానని. వాడు కూడా డార్లింగ్ దానికి ఎందుకు పర్మిషన్ అన్నాడు. కానీ ఈరోజు మన వీడియోలో కృష్ణాన్ని చనిపోయిన ప్రతి ఒక్క క్లిప్ కూడా మనం ఐడీస్ కోసం వాడుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండు. సో కృష్ణ సారీ. అలానే మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ఐడి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్లేయర్ అయితే ప్రెజెంట్ ఆన్లైన్లో కూడా ఉన్నాడు. 82 లెవెల్ అయితే ఉంది. అబ్బా మస్తు బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్స్ కూడా 62,505 అయితే ఉన్నాయి. ఇంకా మనం ఐడికి లైక్ కొట్టేసి ఐడి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మనోడైతే సోలోలో 2330 మ్యాచెస్ అయితే ఆడారు. దాంట్లో 5902 ఎలిమినేషన్స్ అయితే చేశారనమాట. అలానే కేడీ రేట్ అయితే ఆల్మోస్ట్ 3 అయితే ఉంది. కిందకి అలా వస్తే మనకి హెడ్ షాట్ రేట్ అయితే ఉంటుంది. అందులో చూడండి 25.18 అయితే ఉందన్నమాట. చెప్పాను కదా ఓల్డ్ ప్లేయర్స్కి హెడ్ షాట్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం చాలా చాలా కష్టం. అలానే మనం డ్యూయోలో చూసుకున్నట్లయితే 4833 మ్యాచెస్ అయితే ఆడాడు. అందులో ఎలిమినేషన్స్ అయితే 11457 అయితే ఉన్నాయి. హెడ్ షాట్ రేట్ అనేది ఆల్మోస్ట్ 22% అయితే ఉంది.
ఆల్మోస్ట్ ఏంటి 22% అయితే అనుకోవచ్చు. 0.001 అయితే తక్కువ. సారీ 0.01 తక్కువ. ఓకే, మనం స్క్వేర్‌లోకి వెళ్ళిపోయినట్లయితే 17,569 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఎలిమినేషన్స్ అయితే 53,778 అయితే ఉంది. దీంట్లో ఓవరాల్ హెడ్ షాట్ రేట్ అయితే మాత్రం 23.39 అయితే ఉందన్నమాట. సో సిఎస్ కెరియర్లోకి వెళ్ళినట్లయితే 11,062 మ్యాచెస్ అయితే ఆడాడు. అందులో 57,874 ఎలిమినేషన్స్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ విన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 60% అయితే ఉంది. 59% అయితే విన్నింగ్ పర్సెంటేజ్ అయితే ఉందన్నమాట. అలానే మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ఐడిలోకి అయితే వెళ్ళిపోదాం. అలానే ఇక్కడ ఒక ప్లేయర్ అయితే మన కృష్ణని కిల్ కూడా చేస్తారు. ఆ ఐడిని కూడా ఇప్పుడు మనం రివ్యూ అయితే చేసేద్దాం. దీని పేరు ప్రజెంట్ వచ్చేసరికి కేఎల్కే పికాచు అంట. 76 లెవెల్. అలానే 29,895 లైక్స్ అయితే ఉన్నాయి. ఓల్డ్ ప్లేయరే కానీ అంతగా లైక్స్ అయితే లేదు. ఒకప్పుడు ఓల్డ్ ప్లేయర్స్ అందరికీ కూడా లైక్స్ ఉండేవాళ్ళు, అందరూ బెస్ట్ కలెక్షన్ ఉండేవాళ్ళే. ఒకప్పుడు సీజన్ 2 ప్లేయర్ వస్తే చాలు గేమ్లోకి, తను చంపితే చాలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేసేవారు. ఆల్మోస్ట్ మ్యాచ్కి 20-25 లైక్స్ అయితే వచ్చేసేవి. కానీ కలెక్షన్ లేకుండా మనకి ఎంత లెవెల్ ఉన్నా కూడా ఒకప్పుడు లైక్స్ రావడం అనేది చాలా కష్టం అనమాట. అలానే ఎవరైనా మనం యూట్యూబర్తో ఆడినా కూడా ఆ టైంలో లైక్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేవి. అలానే తిను కూడా గేమ్స్ చాలా తక్కువ అయితే ఆడాడు సోలోలో. అలానే డ్యూయోలో అయితే మాత్రం 3,850 గేమ్స్కి 16,000+ ఎలిమినేషన్స్ అయితే చేశాడనమాట. అలానే కేడీ రేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. 5.44 అంటే చాలా ఎక్కువ. అలానే దీనికి చూసినట్లయితే స్క్వేర్లో 11,824 గేమ్స్ అయితే ఆడాడు. దాంట్లో 43,832 ఎలిమినేషన్స్ అయితే చేశాడు. 5.12 అయితే ఉంది కేడీ రేట్. నాకు తెలిసి బహుశా తిను మధ్యలో గేమ్ ఆపేసి మళ్ళీ గేమ్ రీసెంట్గా స్టార్ట్ చేసి ఉంటాడు. అందుకే గేమ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కేడీ రేట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. హైయెస్ట్ మ్యాచ్ ఎలిమినేషన్స్ వచ్చేసరికి 41 అయితే ఉంది. సో కుర్రోళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, తినైతే రీసెంట్గానే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఒక మ్యాచ్లో 41 ఎలిమినేషన్స్ అంటే అవి క్లాసిక్ కూడా కావచ్చు, కానీ అది రివైవ్ సిస్టమ్ వచ్చాకే అనమాట. రివైవ్ సిస్టమ్ వచ్చాకే తిను మళ్ళీ రీసెంట్గా గేమ్ ఆడడం మొదలెట్టాడు కాబట్టి కేడీ రేషియో అయితే చాలా బాగుంది. అలానే నేను ఇంకొక ఐడి కూడా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేశాను. ఆ ఐడి కూడా చూపించట్లేదు, అంటే ఆ అకౌంట్ కూడా బ్యాన్ అయితే అయిపోయింది అనమాట. ఓల్డ్ ప్లేయర్స్ చాలా మంది హ్యాక్ అయితే వాడేవారు, కానీ సడన్గా హ్యాక్ వాడిన అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీ ఫైర్ వాడైతే బ్యాన్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి సీజన్ ఎండింగ్లో అయితే అకౌంట్స్ అనేవి బ్యాన్ చేసేవాడు. సో ఇది కుర్రోలు ఈ రోజు మన వీడియో అనమాట. అలానే ఓల్డ్ ఫ్రీ ఫైర్ కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు ఫ్రీ ఫైర్ ఎలా ఉంది, ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఎలా ఉంది అని. సో ఆ వీడియో కావాలి అంటే క్రింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు అందరికీ బాయ్ బాయ్, సెలవు. మీ అందరి గుండెల్లో నా గుండె ఖాయ్.